పండక్కి ఒకే చీర తీసుకొచ్చిచ్చారు. ఇద్దరం ఒకేసారి కట్టుకుని గుడికెళ్ళాం. ఆ రోజు సత్య నేను ఒకే చీర కట్టుకోవడం ఏంటని మాట్లాడుకున్నాం. నాకప్పుడు అనుమానం రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట నీ మోసాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చావు. కార్తిక, మన ప్రేమ సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాను, వద్దు. అసలు నీ ప్రేమలో పవిత్రతే లేదు. నువ్వు పక్కా మోసగాడివి. పక్కా మోసగాడివి. 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 అయ్యో, నువ్వనుకుంటున్నట్టు నేను మోసగాడిని కాదు కార్తిక. అలాంటి వాణ్ణే అయితే ఎప్పుడు నిన్ను వదిలించుకునేవాణ్ణి, అంతేగాని తిరిగి వచ్చిన నిన్ను ఆదరించేవాణ్ణి కాదు. నిజం, ఈ ప్రేమ నిజం. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కార్తిక. కార్తిక, ఎప్పుడో చచ్చిపోవాలనుకున్నాను, కానీ కానీ మోసపోతాను అనుకోలేదు. కార్తిక, కార్తిక ప్లీజ్ నా మాట విను, హాస్పిటల్కి వెళ్దాం. కార్తిక, 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 కళ్ళు తెరువు కార్తిక, 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 కార్తిక. వదిన ఏం తప్పు చేయకపోయినా సత్య ఇంతలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు కార్తిక విషయం సత్యకి తెలిస్తే అమ్మో. నో, నేను తప్పు చేస్తున్నాను. నేను తప్పు చేసి సత్య ముందు నిలబడలేను.
సత్యమ్మ గారు ఆరతి తీసుకోండి. Shut up and get out! 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 నీ వల్ల ఈ ఇల్లు అపవిత్రమైపోయింది. మమ్మల్ని కూడా అపవిత్రం చేద్దామనుకుంటున్నావా? సత్యమ్మ, సత్య, ఏంటమ్మా మాటలు? నేనేం మాట్లాడినా ఎవరికీ నచ్చదు కదా అత్తయ్య. సత్య, ఇప్పుడేమైందని అంత చిరాకు పడుతున్నావు? ఓహో, మీ వదిన ఇచ్చిన హారతి తీసుకోకపోతే చిరాకు పడినట్టా? అసలు హారతి వద్దనడమే తప్పు. మళ్ళీ పవిత్రత అపవిత్రత అంటూ మాట్లాడడం ఇంకా తప్పు. అదే, నేను ఏం మాట్లాడినా తప్పు 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 తప్పు. అసలు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఏ రోజైనా పూజ గదిలో దీపం వెలిగించావా? ఏ రోజైనా పూజ చేసావా? అలాంటి నువ్వు పవిత్రత గురించి మాట్లాడడం జోగ్గా లేదు? అవును, నేను జోకర్ని నిఖిల్. ఈ ఇంటి కోడలిగా నాకస్సలు విలువలేదు. అంతా ఈ పెద్ద కోడలు కావేరిమయం. అలాంటప్పుడు నేను ఈ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. అది నా ఆత్మాభిమానాన్ని నేనే కించపరుచుకోవడం అవుతుంది. సత్య, ఇప్పుడు నీ ఆత్మాభిమానాన్ని ఎవరు కించపరిచారు? కావేరిని టెస్ట్ చేయించాడని అడిగితే నేను విలన్ అయిపోయాను. ఏ అలా అడగకూడదా? నేను తోడికోడల్నే. మంచి చెడుల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది. ఇష్టం లేకపోతే ఎక్స్ప్రెస్ చేయడానికి రైట్ ఉంది. నేను అలాగే మాట్లాడుతున్నాను. మనసులో ఒకటి పైకొకటి మాట్లాడే డబుల్ స్టాండర్డ్ క్యారెక్టర్ నేను కాదు. అమ్మా సత్య, నీకేం కావాలి? ఎందుకింత డిస్కషను? అత్తయ్య, కావేరీ ఇష్యూ గురించి అబ్రాడ్ నుంచి నాకు 100 కాల్స్ వస్తున్నాయి. నా సర్కిల్లో ఉన్న చాలా మంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేస్తున్నారు. నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నేను ఈ పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఉండలేను. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ని. ఐ వాంట్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. బట్ అది ఈ ఇంట్లో లేదని కన్ఫర్మ్ అయిపోయింది. సత్య, నువ్వలా ఫీల్ అవ్వకు. అన్నీ అవి సర్దుకుంటాయి. ఈలోపు నువ్వు ఎక్కువగా ఊహించుకుని సఫర్ అయ్యి ఎలాంటి డెసిషన్కి రావద్దు. బావగారు, నేను ఈ ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలన్నది మీరు నాకు చెప్పకండి. మీకా రైట్ లేదు. సత్య, ఎందుకు లేదు? తను మా అన్నయ్య, ఈ ఇంటికి పెద్ద. హలో, మీ అన్నయ్య మీదున్న గౌరవాన్ని నా మీద రుద్దకు నిఖిల్. అయితే ఇప్పుడేంటి? ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని డెసిషన్ తీసుకున్నావా? డ్రైవర్, మేడం డ్రైవర్ వస్తున్నాను మేడం. అయ్యో అత్తమ్మ, సత్యమ్మ. చెప్పండి మేడం. 1 మినిట్, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం.
కార్లో పెట్టు. ఓకే మేడం. సత్య, ఏంటమ్మా ఈ డెసిషను? డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాను అత్తయ్య. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళకూడదు అంటే ఈ కావేరిని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి. 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 డైరెక్ట్గా యుద్ధానికి దిగావా? సూపర్. అటో ఇటో తేలిపోతుంది ఈరోజు. చూడమ్మా, నాకు కోడళ్ళిద్దరూ 2 కళ్ళు. మీ మధ్య నేనెప్పుడూ పక్షపాతం చూపించలేదు. అత్తయ్య, నా రీజన్స్ నేను చెప్పాను. అలాగే నా డెసిషన్ కూడా చెప్పాను. తర్వాత మీ డెసిషన్ ఏంటో మీరు చెప్పండి. కావేరి ఇంట్లోనే ఉంటుంది అంటే నేను వెళ్ళిపోతాను. నేనింట్లోనే ఉండాలంటే కావేరి బయటికి వెళ్ళాలి. అమ్మా సత్య, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలి. అంతేకాని ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? ఏంటి పిన్ని, మీరు కూడా నన్నే తప్పు పడుతున్నారా? ఇదే నా ప్లేస్లో ఇంకో కోడలుండుంటే ఎప్పుడో వెళ్ళిపోయిండేది. మావయ్య గారి ఆరోగ్యం కోసం వారం రోజుల్లో పెళ్లి అంటే నేనొప్పుకున్నాను. ఈయన గారు నా సర్వెంట్ని ప్రేమించాను అంటే తల వంచాను. కావేరి నొప్పించి పెళ్లి చేశాను. నేను ఇంతగా సాక్రిఫైస్ చేస్తే దానికి వీళ్ళు నాకిచ్చే విలువ ఇదా? అందరూ పెద్ద కోడలు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ ఇంటికి వారసునిస్తున్నా నా గురించి ఒక్క క్షణమైనా ఎవరైనా ఆలోచిస్తున్నారా? హాస్పిటల్లో నిఖిల్ నాకిచ్చిన గౌరవాన్ని మీరు చూడలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే నా అవమానాలకి అంతే లేదు. సత్య, నువ్వెంతసేపు మాట్లాడినా నీ ఆలోచన ఏంటో తెలుసుకోలేని అమాయకులు ఈ ఇంట్లో ఎవరూ లేరు. నీకిష్టం లేకపోతే వెళ్ళిపో, ఇష్టమైతే ఉండు. దాట్స్ ఇట్. అత్తయ్య, మీ కొడుక్కి ఎంత ప్రేముందో చూశారు కదా. ఈ ఇంట్లో ఇంకా నేను ఎందుకుండడం? గుడ్ బై. అత్తయ్య, సత్యమని ఆపండి ప్లీజ్. ఏమయ్యా, సత్యం వెళ్ళిపోతుందయ్యా. సత్య, ఆగు. కాలు వెనక్కి పెట్టు సత్య. ఈ ఇంట్లో ఎవరు బయటికి వెళ్లాలో నిర్ణయించాల్సింది నేను. ముందు నువ్వు లోపలికి వెళ్ళు.
వెళ్తావా లేదా? సత్యమ్మ గారు, నేను చేసిన తప్పేంటి? నా మీద ఇంకా మీకు ద్వేషం తగ్గలేదా సత్యమ్మ గారు? సత్యమ్మ గారు, ఆరతి తీసుకోండి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. కావేరి ఇంట్లోనే ఉంటుంది అంటే నేను వెళ్ళిపోతాను. ఏంటో మన బాస్కి అసలు టేస్టే లేదు. అంటే కావేరి మేడం బాగాలేదా? చదువురాని మొరటమ్మాయిని ఎలా చేసుకున్నారా అని. అదే లవ్వు. లవ్వు సంగతి పక్కన పెట్టు. ఇంతకీ ఆ బిల్డింగ్లో ఏం జరిగి ఉంటుంది? కావేరి మేడం లైఫ్ని వాడు నాశనం చేసి ఉంటాడంటారా? వాడు పెద్ద క్రిమినల్ అయితే ఎందుకు వదులుతాడు? జరిగే ఉంటుంది. అది సరే జరిగిందనుకో, మన బాస్ ఏంటి కావేరి మేడంని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు? భార్య అన్నాక తప్పుతుందా? చిచ్చి, బాస్ చేసింది ముమ్మాటికి తప్పే. అదే నేనైతేనా? ఏయ్, రాస్కల్, మా అన్న వదినల గురించి బ్యాడ్ గా మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు? నిన్ను నిఖిల్, ఎందుకు అతన్ని కొడుతున్నావు? అన్నయ్య, లేకపోతే ఏంటన్నయ్య? వీడెంత దారుణంగా కామెంట్ చేస్తున్నాడో విన్నావుగా నువ్వు? వదిలే. ఏంటి వదిలేది? ఏయ్, యు ఆర్ డిస్మిస్డ్. పోరా. సారీ సార్, ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడను. నిన్నే కాదు, మీ అందరినీ కూడా డిస్మిస్ చేస్తున్నాను. బయటికి వెళ్ళండి. సార్ సార్, సారీ సార్, సారీ. నిఖిల్, నువ్వు వెళ్ళు. తప్పైపోయింది సార్, క్షమించండి సార్. సార్ సార్, నన్ను ఉద్యోగంలో తీయకండి సార్. తీసేస్తే ఏం చేయాలో తెలియదు సార్. శంకర్రావు, ప్లీజ్ పైకి లేకు. ఎవరిని డిస్మిస్ చేయలేదు. ముందు మీ పని మీరు చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కొద్ది రోజులు కావేరిని పుట్టింట్లో వదిలేసిరా. ఏ తప్పు చేయని భార్యని ఏ భర్త పుట్టింట్లో వదిలిపెట్టడమ్మా? మీ వదిన్ని పుట్టింట్లో వదిలిరా.
అమ్మ కావాలా వదిన కావాలా?